స్క్రబ్ టైఫస్ మన తెలుగు రాష్ట్రాల్లో అందరినీ బాగా భయపెడుతున్న కొత్త విష జ్వరం. దీని నుంచి పిల్లల్ని ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవడానికి ఈ వీడియోలో కొన్ని వివరాలు మీకు చెప్తాను. హాయ్, ఐఎమ్ డాక్టర్ మనోజ్ఞ, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అండ్ నియోనెటాలజిస్ట్, జ్యోతి హాస్పిటల్, మిర్యాలగూడ. స్క్రబ్ టైఫస్ అనేది టిక్ అనే ఒక నల్లి లాంటి ఒక పురుగు ద్వారా స్ప్రెడ్ అవుతుంది. ఇది ఎక్కువ శాతం బాగా చెట్లు ఉండే ప్రదేశాల్లో, గార్డెన్స్ లో ఎక్కువ శాతం ఉంటుంది. కాకపోతే ఇది కుట్టింది అని తెలుసుకోవడానికి మనకి నొప్పి అన్నది సాధారణంగా ఉండదు. సో చిన్న పిల్లల్లో మనకి వాళ్ళు నొప్పి చెప్పారు కాబట్టి మిస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇది రాకుండా ఉండడానికి మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఎక్కువ శాతం పిల్లలకి ఫుల్ కవరేజ్ బట్టలు వేయండి. చేతులు కానీ కాళ్ళు కానీ కవర్ అయ్యేలాగా, కాళ్ళకి సాక్స్ వేయడము, షూస్ వేయడము ఇలాంటివి చాలా ముఖ్యం. అలాగే మీరు తిరిగే ఏరియాస్లో ఎక్కువ పురుగులు ఉండడము, నీళ్లు చేరుకోవడము, చెట్లు ఎక్కువ ఉండడము ఇలాంటివి ఉన్నప్పుడు పిల్లల్ని బాగా గమనించుకుంటూ ఉండండి. ఇంటికి వచ్చిన వెంటనే కాళ్ళు చేతులు శుభ్రంగా సబ్బుతో క్లీన్ చేసి ఎక్కడైనా ఏమైనా మచ్చలు లాంటివి ఏమైనా ఉన్నాయా, టిక్ మార్క్స్ ఏమైనా ఉన్నాయా గమనించుకోండి. పిల్లల్లో జ్వరం లాంటివి వచ్చినప్పుడు హై ఫీవర్ రావడము, ఎక్కువ రోజుల పాటు జ్వరం తగ్గకుండా ఉండడము, బాగా విపరీతమైన ఒళ్ళు నొప్పులు, తలనొప్పి ఇట్లాంటి ఏమైనా లక్షణాలు ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళి పీడియాట్రిషియన్ని కన్సల్ట్ అవ్వండి. దయచేసి ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ యూజ్ చేయకండి. చిన్న పిల్లలున్న ప్రతి ఒక్కళ్ళ తల్లిదండ్రులకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి.